హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రథలు మాంగళ్యం 90వ భాగం. అభి సాయంత్రానికి హాస్పిటల్ చేరుకున్నాడు. వంశీ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది. స్తబ్దుగా కూర్చుని ఉన్న తేజుని ఒకసారి చూసి, ఏమన్నారు మమ్మీ డాక్టర్స్ అని అడిగాడు. కష్టం అంటున్నారు, ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపకుండా ఉండాల్సిందని చెప్పారు. ఏడుపుని నిగ్రహించుకుంటూ సమాధానం ఇచ్చారు మాలిని. భారంగా అడుగులేస్తూ ఐసీయూలోకి వెళ్ళి చూసి వచ్చాడు అభి. తర్వాత డాక్టర్ని కూడా కలిసి వచ్చాడు. వాళ్ళు చెప్పింది విన్నాక హోప్స్ పెట్టుకోవడం కూడా అవ్వదని అర్థమైంది. వంశీతో మాట్లాడి అందరినీ ఇంటికి పంపించేశాడు. అప్పుడు కదిలాడు తేజు వైపుకి. అతను వచ్చినప్పటి నుంచి కనీసం చలనం లేకుండా కూర్చుని ఉన్న ఆమెను చూసి భయమేసింది అభికి. వెళ్ళి పక్కన కూర్చుని ఆమె చెయ్యిని తన చేతిలోకి తీసుకున్నాడు. అయినా అతని కేసు చూడలేదు. అతయ్యకేం కాదు తేజు అన్నాడు. కానీ ఆ మాటలు అతనికే చాలా కష్టంగా వచ్చాయి. చూపు కూడా తిప్పని ఆమె మనస్థితి ఎలా ఉందో అర్థం చేసుకుంటూ ఆమె చుట్టూ చేసి గట్టిగా హత్తుకున్నాడు. కాసేపటికి అతని షర్ట్ తడిచిపోయింది ఆమె కన్నీటితో. వేపుని మొరుతూ ధైర్యం నూరిపోస్తూ ఓరడించసాగాడు. మధ్యాహ్నం నుంచి ఏడుస్తూ అలసిపోయి అతని భుజం మీద వాలి కళ్ళు మూసుకుంది తేజు. ఇద్దరికీ కంటి మీద కొనుక్కు లేకుండా గడిచిపోయింది ఆ రాత్రి. తెల్లవారుగానే అందరూ హాస్పిటల్కి వచ్చేసారు. డాక్టర్స్ చెక్ చేసి ఎలాంటి మార్పు లేదని, కండిషన్ క్రిటికల్, మేమేం చేయలేమని తేల్చేశారు. ఆ మాటలతోనే అందరి ఆశలన్నీ కూలిపోయాయి. భరించలేని బాధ, నిస్సహాయంతో కలిసి అదుపులేనంత ఆవేశం వచ్చేసింది తేజులో. తన తల్లి అలా అవ్వడానికి కారణం శ్రావణి అని. శ్రావణి వచ్చిన టైంకి తను ఇంట్లో ఉన్నా కూడా ఎక్కడో ఉండి తెలుసుకోలేకపోవడం, ఎందుకు ఇలా జరిగిందనుకుంటూ తనలో తనే ప్రశ్నలు వేసుకుంటూ అప్పటికీ ఆశలు వదులుకోకూడదని తనని ఓదారుస్తున్న అభిని చూసింది. అతను ఆమెలో మార్పు గమనించి ఏమైందన్నట్టు చూస్తున్నాడు. డాక్టర్స్ చెప్పింది విన్నావుగా, నేను వెళ్ళి మాట్లాడొచ్చావుగా, ఇంకా అదే చెప్తున్నావా ఏమీ కదని అని అడిగింది. ఆ ధైర్యంతోనే ఉండాలి తేజు, ముందే భయపడిపోతూ నెగిటివ్గా ఆలోచిస్తే ఎలా అన్నాడు లాలనగా. డాక్టర్స్ చెప్పేసరి మన చేతుల్లో లేదని, అయినా ఎలా అసలు పెట్టుకోమని చెప్తున్నావు? నీ భయం నాకు అర్థమవుతుంది, కానీ నేను చెప్తున్నాగా అద్దెకేం కాదు అన్నాడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటూ. వెంటనే ఆ చేతిని వదిలించుకుని, అప్పటి నుంచి అదే అంటున్నావు, నేను ఊరికే భయం భయం అంటున్నానని. ఈరోజు నేను భయపడిందే జరిగింది అభి. అమ్మ ప్రాణాలతో పోరాడుతుంది అక్కడ. ఇప్పటికీ నా భయం అర్థం లేనిదిగానే కనిపిస్తుంది నీకు. చెప్తూనే ఉన్నాను శ్రావణికి దూరంగా ఉందామని, అది మనల్ని వదలట్లేదు. విన్నావా? అప్పుడేమన్నావు? అది ఆమెతో మాట్లాడితే ఏమవుతుందనేగా. ఎప్పటికీ నీకు సమాధానం దొరకకుంటే హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న మా అమ్మని చూడు. కంపెనీ కోసం వెళ్ళి మనని మన లైఫ్లోకి తీసుకొచ్చావు. బతికున్న వాళ్ళకన్నా ఎక్కువ అది ఆవేశంగా అడిగింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెస్తున్నావు తేజు? అదే కండిషన్కి వాటికి ఏం సంబంధం? తేజు ప్రవర్తన అర్థం కాలేదు అతనికి. మిగతా వాళ్ళు కూడా అదే భావంతో చూస్తున్నారు. ఎందుకంటే ఆ శ్రావణి వల్లనే ఆమెకి ఇలా జరిగింది. ఈరోజు నేను ఆ ఇంటికి వచ్చి అమ్మతో ఏవేవో చెప్పిందట, నీ గురించి నా గురించి. అవన్నీ నిజమే అనుకుని అమ్మ ఇలా అంటూ ఏడ్చేసింది తేజు. ఏమంటున్నావు తేజు? శ్రావణి వచ్చిందా? భారతి ఇలా అవ్వడానికి కారణం ఆ రాక్షస అని నివ్వెరపోయి అడిగారు మాలిని. అభికి కూడా షాకింగ్గా ఉంది. నిజమేనా అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు? ఈ మధ్య చీటికి మాటికి నా మనసు భయపడుతూనే ఉంటే అనవసరమైన ఆలోచనలు అనుకున్నాను, కానీ ఆ భయం అమ్మ గురించి అని అర్థం అవ్వలేదు. నాకేం చెప్పినా నువ్వు తేలిగ్గా కొట్టిపడేశావు. ఎలా లైట్ తీసుకోగలిగావు అభి? ఏం కాదు, కొన్ని రోజులు ఆగాలి అన్నావు, కానీ పరిస్థితి మాత్రం చేయదాటిపోయింది. ఇప్పుడు నీకు లైఫ్ టైం ఉంది, ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నేను కూడా ఏం అడగను, కానీ మా అమ్మకి మాత్రం ఏమైనా అయితే ఈ జీవితంలో నేను క్షమించను అని ఎర్రబారిన కళ్ళతో హెచ్చరించి దూరంగా వెళ్ళి కూర్చుంది. అక్కడున్న ఎవ్వరూ తేజుని తప్పుపట్టలేదు. ఆమె మనసులో ఉన్న బాధ ఈ రూపంలో బయటకు వస్తుందని అర్థం చేసుకున్నారు. మాలిని మాత్రం తన కొడుకు ఉద్దేశం ఏంటో సర్ది చెప్పడానికి చూశారు, కానీ తేజు అసలు సమకత చూపించలేదు. కాసేపటికి ఆవిడ కూడా సైలెంట్ అయిపోయారు.
తేజు కళ్ళలో తన మీద కనిపించిన కోపానికి ఒక పక్క గుండె మండుతుంటే మరో పక్క భారతి గారి పరిస్థితికి నిజంగానే శ్రావణి కారణమా అని మనసు తొలిచేస్తుంది అభిని. నిలబడినవాడు నిలబడినట్టే తేజుని చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు. ఆ రోజు సాయంత్రం డాక్టర్స్ మళ్ళీ భారతిని చెక్ చేసి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదని, ఎన్ని రోజులు బ్రతుకుతుందో చెప్పలేమని నిర్ధారించారు. వెంటిలేటర్ మీద ఉంచేసి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. అలానే 2 రోజులు గడిచాయి. ఆ 2 రోజుల్లో అభి ఎంత ప్రయత్నించినా తేజు మాట్లాడలేదు. ఆమెను మరింతగా విసిగించి బాధపట్టలేక దూరంగా ఉండిపోయాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఇలా జరిగిందని, ఇక మీదట అలా అవ్వకూడదని గృహప్రవేశం ఫంక్షన్ వద్దనుకున్నారు మాలిని. అప్పటికే దాదాపు రెడీ అయిపోయిన తమ పాత ఇంటికి వచ్చేసారు ఆ 2 రోజుల్లో. భారతి కోలుకుంటే నేరుగా ఆ ఇంటికి తీసుకొచ్చేయాలని ఆవిడ ఉద్దేశం. రోజు ఇంటి నుండి క్యారియర్ తీసుకుని హాస్పిటల్కి రావడం, సాయంత్రం వరకు ఉండి తేజు అభికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోవడం, ఇదే ఆవిడ దినచర్య అయిపోయింది. 4వ రోజున అభికి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. 3 రోజులుగా ఆఫీస్ మొహం చూడలేదని, ఇప్పుడు తను అర్జెంట్గా వెళ్ళాలని తేజుకు చెప్పి వెళ్ళాడు. విని ఊరుకుంది అంతే. 2 గంటల తర్వాత నర్సు వచ్చి డాక్టర్ రమ్మంటున్నారని పిలిచింది. వడివడిగా వెళ్ళింది తల్లి కండిషన్ ఏమైనా మెరుగుపడిందేమో అని. డాక్టర్ మాత్రం విరుద్ధంగా చెప్పారు. నీరు గారిపోయింది తేజు. 4 రోజులుగా హాస్పిటల్లోనే ఉంది తను. అక్కడ ఉన్న ఉపయోగం లేదు. ఇప్పుడైతే చూడడానికి పర్మిషన్ కూడా ఇవ్వదన్నారు డాక్టర్. ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందని. పేషెంట్ని మేమే చూసుకుంటాం, అవసరమైతే కాల్ చేస్తాం, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పింది నర్స్. సాయంత్రం అవుతుండగా తల్లిని వదిలి ఇంటికి బయలుదేరింది. ఆమె వెళ్ళిన కాసేపటికే అభి వచ్చాడు. తేజు కనిపించలేదు. ఫోన్ చేస్తే అది ఎప్పుడో ఆఫ్ అయిపోయింది. అతన్ని చూసి నర్స్ చెప్పింది ఇంటికి వెళ్ళిపోయిందని. భారతి గురించి మాట్లాడి జాగ్రత్తలు చెప్పి అతను కూడా ఇంటికి వచ్చాడు. అతని ఇంటికి అక్కడికి షిఫ్ట్ అయిపోయారు పూర్తిగా. కానీ తేజు అక్కడికి వెళ్ళలేదు. ఈ ఇంటికి వెళ్ళిపోదామని మాలిని ఎన్నోసార్లు చెప్పింది తేజుకి. ఆమెకు తెలుసు వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటున్నారని. కానీ తను అక్కడికి వెళ్ళాలనుకోలేదు, వెళ్ళలేదు. అది అభికి అర్థమైంది. ఎందుకో అని భయం వేసింది కూడా. హాస్పిటల్ నుంచి తన ఇంటికి వచ్చిన తేజు హాల్లోనే సోఫాలో కూర్చుండిపోయింది చాలాసేపు. ఎడతెరిపి లేని ఆలోచనలతో 4 రోజులుగా సరైన తిండి నిద్ర లేక విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఎప్పటికో కళ్ళు మూతలు పడి అక్కడే పడుకుండిపోయింది. కొన్ని గంటల తర్వాత చిన్నగా మెలకు వచ్చింది తనకి. కళ్ళు పొడుచుకున్నా కనిపించినంత చిక్కటి చీకటి ఆమెను చుట్టుముట్టింది. చిన్న వెలుతురు కూడా లేదా ఇంట్లో. 2 అడుగులు వేసి లైట్ వేసుకోవాలన్న ధ్యాసే లేదు. ఉన్నట్టుండి కిటికీ తలుపులు టక్మని మోగాయి గట్టిగా. ఒక్క ఉదుటం లేచి కూర్చుంది. ఆ కిటికీ గాలికి కొట్టుకున్నా ఆమె మాత్రం చాలా భయపడింది. 13 ఏళ్లుగా అలవాటైన ఇల్లే అయినా ఆ క్షణం అంతటి నిశ్శబ్దం, ఎవరూ లేని ఒంటరితనం, ఆమెని ఆవహించిన నిస్పృహ అన్నీ కలిసి ఒళ్ళు గగురు పొడిచింది. చీకట్లో అడుగు కదపాలంటే భయమేసి కాళ్ళు ముడుచుకుని సోఫాలోనే కూర్చుని కళ్ళు మూసుకుంది గట్టిగా. కాసేపటికి తలుపు చప్పుడయి మళ్ళీ ఉలిక్కిపడింది. ఆగకుండా మోగుతుంటే నెమ్మదిగా వెళ్ళి తలుపు తెరిచింది. బెడ్ లైట్ కూడా వేసుకోకుండా ఒంటరిగా ఉన్న తేజుని వింతగా చూస్తూ లోపలికి వచ్చాడు వంశీ. లైట్ వేసి దైన్యంగా ఉన్న ఆమె మొహం చూడగానే మనసు కలుక్కుమంది. ఎప్పుడొచ్చావు? ఒక్కదానివే లైట్ కూడా వేసుకోకుండా ఉన్నావేంటి అన్నాడు. సమాధానం చెప్పకుండా మళ్ళీ వెళ్ళి సోఫాలో కూర్చుంది. తేజు నిన్నే, ఎక్కడికి వచ్చావేంటి అసలు? నా ఇల్లు ఇదేగా అంది చిన్నగా. అక్కడికి షిఫ్ట్ అయ్యారుగా అన్నాడు. అతను చేపట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుంది తేజు. భుజం మీద వాలి, కాసేపు ఉంటావా? నాకు భయం వేస్తుంది. నిద్రపోయాక వెళ్ళిపోలే అంది గొణుగుతున్నట్టుగా. ఒక్కదానివే ఇక్కడికి వచ్చావంటే సమాధానం చెప్పవేంటి? ఉండసలు అంటూ ఫోన్ తీశాడు అభికి ఫోన్ చేయడానికి. అతని ప్రయత్నాన్ని ఆపేస్తూ ప్లీజ్ వంశీ, నాకు ఇక్కడే ఉండాలని ఉంది, వాళ్ళకి చేయొద్దు అంది కళ్ళు మూసుకుని అర్థిస్తూ. కానీ ఆ మాటల్లో ఉన్న స్పష్టత వంశీకి అవగతమైంది. ఒక్కటే అంటే ఇక్కడ భయపడిపోతుంది. తను వచ్చేసిన వాళ్ళు పట్టించుకోలేదంటని అభి మీద చాలా కోపం వచ్చింది. తను వెళ్ళాలనుకోవట్లేదని నెమ్మదిగా చేతి మీద జో కొట్టాడు.
కాసేపటికి నిద్రపోయింది. వడిలిపోయినట్టున్న ఆమె ఫేస్ చూస్తూ తను కూడా నిద్రలోకి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత తెల్లవారిందన్న గుర్తుగా మొహం మీద వెలుతురు పడుతూ బయట నుండి శబ్దాలు వినిపిస్తుంటే ఆలస్యంగా నిద్ర లేచింది తేజు. అలవాటుగా తన ఎడమవైపు చూసింది. అక్కడ బెడ్ ఖాళీగా ఉంది. ప్రతిరోజు చూశాక కానీ ఆమెకు గుర్తురాదు ఆ ప్లేస్ ఖాళీగానే ఉంటుందని. రోజులానే ఆ అలవాటు మార్చుకోవడం అవుతుందో లేదో అని నిట్టూరుస్తూ బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి చీర కట్టుకుంటూ అద్దంలో తనను తాను చూసుకుని చేస్తున్న పనిని ఆపేసింది. కాసేపు దేనికోసమో వెతికి దొరకగానే దాన్ని నడుము చుట్టూ చుట్టి మెజర్ తీసుకుంది. క్రిందటి నెల మీద ఎంత పెరిగిందో టేప్ మీద మార్క్ చేసి అద్దం ముందుకెళ్ళి రోజు రోజుకి ఎత్తుగా పెరుగుతున్న తన పొట్టని ప్రేమగా తడుముకుంది. కాసేపు చీర కట్టుకుని రెడీ అయ్యి జాగ్రత్తగా మెట్లు దిగి కిందకొచ్చింది. ఇంట్లో ఆమె ఒక్కటే ఉందన్న గుర్తుగా ఇల్లంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. నేరుగా గోడ మీద ఉన్న ఫోటోల దగ్గరికి వెళ్ళి దీపం పెట్టి నమస్కారం చేసుకుంది. అది ఆమె రోజువారీ పని. తర్వాత లైట్గా ఫుడ్ రెడీ చేసుకుని కొంచెం తిని లంచ్ బాక్స్ పెట్టుకుంది. మెడిసిన్ వేసుకుని మధ్యాహ్నానికి కూడా కావాల్సిన బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి లాక్ వేసి బయటికి నడిచింది. ఆమె రావడమే తడవుగా ముందుకొచ్చి ఆగింది ఒక కార్. నేను వెళ్ళిపోతానుగా వంశీ, రోజు ఎందుకు నీకు ఇబ్బంది అంటూ ఎక్కి కూర్చుంది తేజు. వంశీ కొంతకాలం క్రితమే కార్ తీసుకున్నాడు. నిన్ను మోయడం వల్ల ఈ కారేమీ చిక్కిపోదులే. తిని టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు. హా అని కళ్ళు మూసుకుంది తేజు. ఆమెని యూనివర్సిటీ దగ్గర దింపేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వస్తూనే మాలిని మాటలు వినిపించాయి సుమతికి. భోజనానికి ఏం వండమంటారమ్మా అని అడుగుతుంది లక్ష్మి. ఏదో ఒకటి వండి తగలడు, ఎవరున్నారు తినడానికి, నువ్వు నేను తప్ప అని విసుగ్గా బదిలిచ్చారు మాలిని. అలాగంటే ఎలాగమ్మా, మీరే అభిబాబుకి గట్టిగా చెప్పు, బ్రతిమాలు తినమనాలి కానీ అంది లక్ష్మి. చెబితే వినే రకమా, అందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. ఏమైందక్క అంది సుమతి. ఏం లేదు. అవి గురించి దిగులు పడుతున్నావా? ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది? వెళ్ళి తేజుని తీసుకురమ్మని నచ్చజెప్పు. నేను చెప్తే వినేవాళ్ళు ఒక్కరైనా ఉన్నారా సుమతి? ఈ వయసులో ఇవన్నీ నాకు అవసరమా? ఎవరి పంతాలు వాళ్ళవి. ఎలా తయారయ్యాడో చూసావా అసలు? మొహం అంతా పీక్కుపోయి దిగాలుగా అయిపోయాడు. తిండి తినడు, నిద్రపోడు. పంపిన క్యారియర్ పంపినట్టే వెనక్కి వచ్చేస్తుంది. అసలు ఇంటికి రావడమే మానేశాడు. వచ్చిన గంట కూడా ఉండడు. ఇలా ఉండకురా అని బ్రతిమాలినా తిట్టినా నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతాడు. అదైతే ఎలా ఉందో కూడా తెలీదు అని కళ్ళు తుడుచుకున్నారు మాలిని. ఆవిడని అలా చూసి లక్ష్మికి చాలా బాధేసింది. అలా అని ఊరుకుంటావా అక్క? పెళ్ళికి ఎంత మొడ్డు పట్టాడు. నువ్వు అనుకున్నదే చేసావుగా, ఇప్పుడు కూడా అలాగే ఏదో ఒకటి చెయ్యి అన్నారు సుమతి. వద్దు సుమతి, ఒకసారి బలవంతంగా ఇద్దరిని ఆ బంధంలోకి తీసుకొచ్చాను. ఏమైంది? మళ్ళీ అదే బలవంతం చేసినా నిలుస్తుందని నమ్మకం లేదు. నిలిచినా కూల్చడానికి చూసేవాళ్ళు రెడీగా ఉంటారు. ఎదుటి వాళ్ళ సంతోషం చూసి ఓర్వలేని మనుషులు చుట్టూ ఉన్నప్పుడు అనుభవించాల్సిందే అని అక్కసుగా అన్నారు. ఆ మాటలు సుమతికి గట్టిగా తగిలాయి. అవి శ్రావణి గురించే అని అక్కడున్న ముగ్గురికి తెలుసు. బంగారంలా కాపురం చేసుకునే జంటను విడగొట్టిందని మరింత కోపం, అసహ్యం ఏర్పడ్డాయి కోడల మీద. తప్పు తమ ఇంటి నుంచే ఉందని ఇక్కడికొచ్చి అలా చెయ్యి ఇలా చెయ్యని సలహాలు ఇవ్వడం సిగ్గుగా అనిపించింది. మరో మాట మాట్లాడలేక మళ్ళీ వస్తానని ఇంటికెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.